పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఫారెన్ స్ట్రీట్లోని సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ జరిగింది. సరైన పత్రాలు లేని 50 బైక్లు, 4 కార్లు, ఆటోలు 6 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఇబ్బంది అనిపిస్తా ఉంటుంది. అదే ఏమన్నా ఇష్టం లేదు మాట్లాడుతున్నారు, ఏం లేదు నా మీద పెట్టేట వస్తుంది. మీరు చెప్పినా కూడా వినట్లేదు, 11 రాత్రి అన్నసరి తిరుగుతున్నాను. మేము అంటే పాడద్దు కాబట్టి అట్లాంటి రిలేషన్షిప్ ఉండాలి, మంచి రిలేషన్ ఉండాలి. మన మధ్యలో పోలీస్కి పబ్లిక్కి మధ్యలో రిలేషన్ బాగుంటే ప్రివెన్షన్ కానీ క్రైమ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైల్ 100కి ఎవరికైనా నంబర్లు సడన్గా మీద మా నంబర్ లేకపోయినా కూడా 100కి కాల్ చేసినా కూడా మేము రావడం జరుగుతుంది. ఖచ్చితంగా వాటిని రెస్క్యూ చేయడానికి 100%గా మీకు కోఆపరేట్ చేస్తాం. ఓకే. రెండోది వెహికల్స్ అనేది కూడా అందరూ కూడా ఖచ్చితంగా వితౌట్ నంబర్ ప్లేట్ ఏ వెహికల్ కూడా బయట కనపడదు. యూత్ పబ్లిక్ అందరికీ కూడా నేను పెద్దపల్లి సిఐ నా పేరు ప్రవీణ్ కుమార్. మా సర్కిల్కి సంబంధించిన ఎస్ఐస్ మీ అందరికీ తెలుసు, లక్ష్మణరావు గారు, మల్లేష్, పెద్దపల్లి ఎస్ఐస్, ధర్మారావు ఎస్ఐ గారు, ప్లస్ మా సిబ్బంది అందరితోటి ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మీ ఏరియాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అర్థం కావాలి. మేము మీతో ముఖ్య ఉద్దేశం ఒకటి, మీ అందరితో పాటు ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మనకు మీ మధ్యలో రిలేషన్ ఒకటి ఉండాలి. మళ్ళీ తరచుగా మన ఏరియాలో పెద్దపల్లి టౌన్లో జిల్లాలు ఏర్పడిన తర్వాత దొంగతనాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి మనకు అపరిచితులు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉంటున్నారా, లేకపోతే అసాంఘిక శక్తులు ఏమైనా ఉంటున్నాయా, లేకపోతే ఇల్లీగల్ పనులు ఏమైనా చేస్తున్నాయా అనే ఉద్దేశం వాటిని నివారించాలనే ఉద్దేశంగానే మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా మీ ఏరియాలకు సంబంధించిన అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకుని, మన ఏరియాలో ఎవరైనా వేరే దగ్గర నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఈ ఏరియాలో ఉన్నట్లయితే, లేకపోతే రెంట్కి తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర ఇంట్లో రెంట్కి అనేది ఇవ్వండి. ఎందుకంటే మన దగ్గర ఉంటున్నారు, కొంతకాలం మన ఇంట్లో రెంట్కి మంచిగానే ఉన్నట్టు ఉంటున్నారు. వాళ్ళు ఏదో ఒకటి అఫెన్స్ చేసేసి ఇక్కడ నుంచి పారిపోతున్నారు. అఫెన్స్ చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని దొరకాలంటే మీకు మనం వచ్చి కన్సర్న్ ఓనర్స్ని అడిగినప్పుడు వివరాలు ఏమీ ఉండట్లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరైనా మీ దగ్గర హౌసెస్లో రెంట్కున్నా, ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం, లేకపోతే వేరే రైస్ మిల్లో పని చేస్తున్నాం, లేకపోతే బ్రికింగ్స్లో పని చేస్తున్నాం, ఈ ప్రాంతంలో మాకు రెంట్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా తీసుకుంది ఎవరు కూడా మీ ఇంట్లో రెంట్కి ఎవరు కూడా ఇవ్వకండి. ఒకటి పాయింట్. రెండోది వచ్చేసి